పడుతుంది. కాంట్రవర్షియల్ ఇష్యూ చచ్చిపోయింది సో గైస్ ఇప్పుడు మనం తాజంగిలో ఉన్న రిజర్వాయర్ దగ్గర సో ఇక్కడ మనకి రిజర్వాయర్ చూడండి చాలా పెద్ద రిజర్వాయర్ ఇక్కడ. ఇది రైనీ సీజన్ అవడం వల్ల కూడా చాలా ఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి అనమాట. ఫిషరీ చాలా ఉన్నాయి, అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే అవి నవంబర్ లో స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఎప్పుడు జిప్ లైనర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వ్యూ చూస్తున్నారు కదా, మధ్యలో రిజర్వాయర్, చుట్టుపక్కల మౌంటైన్స్, ఇంకా రిజర్వాయర్ మనం అలా జిప్ లైన్ మీద వెళ్తుంటే ఆ వ్యూ మాత్రం నేనైతే. సో ఈ రోజు మనం జిప్ లైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. Who is afraid? No one is afraid. No one will while going. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ చూడాలన్నమాట జిప్ లైన్ మీద వెళ్తున్నప్పుడు. ఇప్పుడు అందరూ చెప్తారు మాటలు, అందరూ చెప్తారు, వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి. ఐ వాంట్ టు సీ గ్రే ఫస్ట్. I have no fear. ఇక్కడ హైట్ ఫియర్ అనేది ఉందన్నమాట కొంతమంది. సో లేదా జిప్ లైన్ తో పాటు ఇంకా బోటింగ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. అండ్ ఇంకా ఆర్చరీ కూడా ఉందంట. ఇలా మనం వెళ్ళి అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. వర్షం పడుతుంది గైస్. వర్షం పడుతుంది. I remember me pushing rain last year. Oh, let's go. Let's go. Experience with rain. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. Wow. Oh, let's go. From here it's so full. Shit. Guys, if we fall from there we're dead. You know that much full. No. నాకైతే స్విమ్మింగ్ కూడా రాదు. ఒకవేళ పడితే చనిపోయినట్టే. But I think it's pretty safe. I don't think I'm gonna swim. Like somehow I'll swim and I'll come. I'll just move my hands and legs and I'll come. ఇంకా తాజంగి రిజర్వాయర్ ఎలా రీచ్ అవ్వాలి అంటే, ఈ రిజర్వాయర్ లంబసింగి బస్ స్టాండ్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం చూసిన జిప్ లైన్ అయితే ఒక 200 మీటర్స్ ఎత్తులో ఒక 50 సెకండ్స్ లో ఫినిష్ అయ్యే అడ్వెంచర్ అన్నమాట. అసలు భయమే లేదు, హైట్ ఫియర్ అయితే అస్సలు లేదు అని చెప్పి నేను ఎవరైతే ఫస్ట్ ఫుల్ వర్షం. ఈ వర్షంలో జిప్ లైన్ అనేది మాకు కూడా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్దేమో. నెవ్వైతే గోప్రోతో రెడీగా ఉంది. ఇంకా సేఫ్టీ కోసం ఇలా బెల్ట్ లాగా ఒకటి కడతారనమాట. బాగా టైట్ చేసి మనం ఆల్మోస్ట్ చైర్ లో కూర్చున్నట్టు ఆ పొజిషన్ లో కూర్చొని ఈ జిప్ లైన్ అని ఎక్స్పీరియన్స్ చేయాలి. No fear, let's go. Guys, I have to sit. కూర్చుని Let's try it. Start. Oh my god! Guys, have a look at it. So మనం ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేద్దాం. Wow. Oh my god, కింద చూడండి పైన. Shit. Oh. సో ల్యాండింగ్ అయితే అయ్యాం. సో ఇక్కడ పట్టుకుని ఆపుతున్నారు అనమాట. సో ఆ రోప్తో అయితే స్పీడ్ కంట్రోల్ చేస్తారు. అక్కడ స్పీడ్ కంట్రోల్ అయిన తర్వాత ఇక్కడ ఆపుతారు. సో నెక్స్ట్ పర్సన్ ఈస్ కమింగ్. సో మనమైతే డైరెక్ట్గా వచ్చి ఈ కుర్చీ మీద ఉంచాలన్నమాట. వావ్, భయం ఉంది, చాలా భయం ఉంది. Wait. Oh my god. ഒരു മിനിറ്റ്. No భయం. You can do it. గైస్, ఇంకొక విషయం చెప్పాలి. మా టీంలో ఎవరికి ఎక్కువ హైట్ ఫియర్ అని చెప్పి అడిగితే గ్రే ద గ్రేట్ అనమాట. గ్రేకి అందరికన్నా ఎక్కువ హైట్ ఫియర్. గ్రే అయితే ఫుల్ సెట్ అనమాట. ఐఫోన్ పట్టుకొని వీడియో తీద్దామని ప్లాన్. ఇంకా బెల్ట్ కూడా టైట్ చేశారు, చెప్పులు వదిలేసి రెడీగా ఉంది. కానీ మొహం చూస్తుంటే అర్థమవుతుంది ఎంత భయంగా ఉందో. వెనకాల నుంచి వదిలేసినా ముందు కదలట్లేదు గ్రే, ఎందుకంటే కింద చూస్తే అర్థమైంది. కాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుందంటే రాయి కూడా నలిగిపోయేలా ఉంది. అంత గట్టిగా గ్రిప్ చేస్తే ముందుకెళ్ళి వెళ్తారు.
గైస్ గ్రే అయితే గో వెంట్ గాన్ అంతే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే అమేజింగ్ వ్యూ, ఆ మౌంటైన్స్ కానీ ఆ ఫీల్డ్స్ కానీ ఆ పచ్చని పొలాలు ఇంకా రిజర్వాయర్ కింద చూస్తుంటే మన ఫార్చ్యూన్ చూస్తుంది కదా ఆల్మోస్ట్ ఒక చిన్న టాయ్ లాగా అనిపిస్తుంది. అంత మంచి వ్యూ ఇక్కడ నుంచి అవుతుంది. ఇంకా వెనకాల మంచి వర్షం సౌండ్. గ్రే అయితే లిటరల్లీ డాన్స్ చేస్తుంది అనమాట. వావ్ వావ్ షిట్ there's a lot of oh wow it's raining. How was the experience? Amazing. Oh wow. In the rain. In the rain. Yeah. Where is your camera? Oh my god. Oh my god, who's next? അടുത്തടുത്തിലോ phone കൊടുക്കില്ല. Why did you leave it here? If you lose it, you can't give it anyway. Let's just stand like this. I'm getting scared. Okay, sir. Ready? Whoa! Guys, look at this. 360 degrees అమేజింగ్ అద్భుతమైన వ్యూ అని చెప్పొచ్చు. మంచి వర్షం, కిందేమో నది, ఇంకా చుట్టుపక్కల అమేజింగ్ సీనరీస్ ఇన్ని ఒకేసారి జరుగుతూ ఉండగా కన్ఫ్యూజన్తో సంతోషంతో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. వర్షంలో మాత్రం చూస్తున్నారు కదా. How's the experience? In the Zipliner, oh my god, కింద చూస్తే నీళ్లు, పైన వర్షం పడితే ఏం కనిపించలేదు. వర్షమే టైం ఉంది కానీ సూపర్. Oh my god, who's next? Why is everybody removing your footwear? Wait. I can't do it. Why are you scared? It's okay. Keep the phone, no? Huh? No. You have to record yourself. Wait, okay, minute, Anna. No, Data. Are you fine? Yeah. You comfortable? It's okay. Sit down. It's hardly anything. Okay. So scared. Now hold your phone like this. I cannot. No. Just hold your phone like this. It's very chill. Trust me, it's very chill. Don't record yourself. Huh? Okay, minute. Yeah. I'm gonna put some. No, you can. Please, I'm not getting the grip. No, I'm not getting the grip. Are you serious? Okay, start. Yeah. Have fun. Yeah. నుంచొని వస్తుంది అనమాట. లిటిల్ నుంచుని వస్తుంది. వావ్ Oh my god. Where is your phone? I didn't get the phone. Why? Oh. My hand was shaking. Hand was shaking. Show me your hand. How was the experience? Zipliner in the rain. Shit. Oh my god. God bless you. Such an adventure. I know how to do it. Everyone removed except me. Like, why? Oh. Full power. Who's coming next? There's only Zoe left. Oh my goodness. Damn good. You did it. So nice. Guys, Zipliner అది కూడా వర్షంలో ఎక్స్పీరియన్స్ చేస్తే అసలైన ఎక్స్పీరియన్స్ అన్నమాట. భయం ఉన్న వాళ్ళు వర్షంలో రండి, ఏం అర్థం కాదు, ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఓ గైస్, ఇప్పుడు జో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ జో రాబోతుంది. Best seasons of Lamborghini, guys, must visit. వింటర్ సీజన్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, రైనీ సీజన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వెంచర్. బ్యూటీ మొత్తం అలా రండి. రైనీ సీజన్ లైవ్ అవుతూ ఉంటుంది, లైవ్ అవుతూ ఉంటుంది అనమాట. జో కాస్త టైం తీసుకుంటుంది రావడానికి. ఐ థింక్ షీస్ ప్రిపేరింగ్ విత్ ద కెమెరా. Are you taking deep breath? Obviously. It's raining. It's raining. And it's Guys, it's a little scary. With okay. Okay. Let's leave. Shit, this is some movie.
hectic. Wow. How is it, Zoe? How is your experience? I think I had everybody's phone. It was fun. You had everyone's phone. How is that possible? Mine is with her. I just gave it to her. Oh. Get down. Everyone's done. So guys, idannamata man Zipliner experience. All in the tan was not a I told you. సో బోటింగ్ చేయడానికి అవుతుందా లేదా అని అడగాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక బోట్ చూసాం ఇక్కడ ఉంది. సో ఆ బోట్లో బోటింగ్ చేయడానికి అవ్వదంట, సమ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అంట. సో దట్స్ అ హ్యూజ్ వర్డ్. మేము ఇంకేం అడగలేదు కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏంటని. అండ్ ఇక్కడ ఏం చూస్తే మంచి వ్యూ అనమాట. రివర్లో చూసారా లైన్స్ ఉన్నాయి, జీబ్రా లైన్స్ అలా ఉంటాయి, అలా లైన్స్ ఉన్నాయి, స్ట్రైట్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. సో గైస్ మనమైతే ఇక్కడ ఒక డ్యామ్ చూద్దాం. వావ్, రెయిన్ లో డామా అసలైన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వావ్ చూడండి, సూపర్ వ్యూ కదా. ఇక్కడ కెమెరాలో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, క్లియర్ గా చూస్తే కనిపిస్తాయి ఒక లైన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి, చూసారు కదా క్లియర్ గా చూడండి లైన్స్ కనిపిస్తాయి. ఆ లైన్స్ ఏంటో ఒకవేళ మీకు తెలిస్తే, డెన్సిటీ వాటర్ ఉన్నప్పుడు ఇలా లైన్స్ వాటర్ మిక్స్ కావాలన్నమాట. సైన్స్ స్టూడెంట్ టాపర్ ఐ థింక్ సో అయి ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు. వేర్ దిస్ షౌట్ వాళ్ళు ఇక్కడ నుంచి బ్రేక్స్ లాగుతున్నారు. స్టార్టింగ్ అండ్ అదర్స్ వన్ మోర్ zip line is coming. Anyways, చాలా టైట్ గా పట్టుకోవాలి. సో గైస్ ఒకవేళ మీకు ఈ లైన్స్ ఏంటో తెలిస్తే కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాం. అందరికీ కూడా తెలుస్తుంది అదేంటో అని. సో వావ్, ఇదన్నమాట మన రిజర్వాయర్, తాజంగి రిజర్వాయర్. ఇక్కడ పానీ ఉంది, అక్కడ లేదు. గైస్ కొన్ని రోజులు అయ్యాక అందరూ తెలుగులో మాట్లాడతారు అనమాట. అండ్ లిట్ ఆల్సో విల్ టాక్ ఇన్ తెలుగు. అందరూ తెలుగులో మాట్లాడుతూ బ్లాగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ తాజంగి రిజర్వాయర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ లైన్స్. చూసినా మొత్తం గ్రీనరీ. డ్రిక్స్ నువ్వు చెప్పేదేం ఆ కెమెరాలో వినిపించదు. యూ హ్యావ్ టు బి లౌడర్. కెమెరా సమ్వేర్ అప్ ఇన్ ది ఎయిర్. వావ్ గైస్, చాలా మీకు చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఉంది. ఇలా కెమెరాలో మేము చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఇది కూడా కడుపుల ఒకే ఒక్క విషయంలో ఉంది. విషయం సో మేము కెమెరాలో ఎంత కుదిరితే అంత చూపించడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఈ పచ్చదనం, ఈ వర్షం మీరు ఇక్కడ ఉంటేనే ఎక్స్పీరియన్స్ చేయగలరు అన్నమాట. అసలైతే మంచి పీక్ సీజన్లో వస్తే తాజంగి రిజర్వాయర్ చుట్టూ ఓన్లీ జిప్ లైనరే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయడానికి. అడ్వెంచర్స్ అవన్నీ ఉంటాయి, బోటింగ్ ఉండేది, ఆర్చరీ, ఇలా చాలా యాక్టివిటీస్ ఉండేయంట. కానీ ప్రస్తుతానికి అయితే బోటింగ్ లేదు. బహుశా వర్షాకాలం వల్ల ఆపేసి ఉండొచ్చు, లేదా ఏదో కాంట్రవర్సీ అని కూడా చెప్తూ ఉన్నారు. lake beautifications and project happen. That's why there is a lot of yeah. So there is these things, na, like lake view and all those stuff. So they వర్షం అయితే పెరుగుతూ వస్తుంది. చూస్తుంటే రిజర్వాయర్ మొత్తం కూడా ఫుల్ వాటర్తో నిండిపోయింది అనమాట. ఇక్కడ మొక్కలు చూసినా సరే కిందకి మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడైతే ఈ అడ్వెంచర్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న సీనరీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ నది, ఆ బోట్, ఈ చెట్లు, చుట్టూ ఉన్న మౌంటైన్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి అనమాట చూడడానికి. ఇక్కడ జిప్ లైనర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక్కొక్కరికి 200 రూపీస్ అనమాట. ఇక్కడే అనుకుంటా ఆర్చరీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్ని జరిగే ప్లేస్. ఇక్కడ మనం చూస్తే ప్రతి ఫ్రేమ్ ఒక మంచి పెయింటింగ్ లాగా, ఒక ఫోటో లాగా అయితే కనిపించింది. ఈ ఫ్రేమ్ తీసుకున్నా సరే ఆ కర్రలు, వెనకాల మౌంటైన్స్, చెట్లు, ఇంకా నడిచి వస్తున్న ఆవులు మొత్తం చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. And they buried the tree. Tree చచ్చిపోయింది and they buried. okay. No. సో ఎస్థెటిక్గా భలే ఉన్నాయి కదా. మీకు ఏమైనా ఫోటో సెషన్ కావాలంటే ఇలా వచ్చి మీరు ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. I think it's like games, you can jump from one. Oh yeah, సీరియస్లీ గైస్ వర్షం కూడా పెరుగుతూ వస్తుంది, ఫోర్స్ ఎక్కువ అవుతూ వస్తుంది. జాస్తి వర్షం కన్నడలో చెప్పాలంటే, కూడదల వర్షం మలయాళంలో చెప్పాలంటే, చాలా చాలా వర్షం తెలుగులో చెప్పాలంటే, తమిళ్ రొంబ వర్షం తమిళ్లో చెప్పాలంటే, ఇంకేముంది అన్నీ చెప్పేస్తామా. ఇక్కడ చూడండి జ్యాదా వర్షం హిందీలో చెప్పాలంటే. వావ్, చూస్తున్నారు కదా, ఇవే అనమాట మనం ఇందాక జిప్ లైనర్ నుంచి పైనుంచి చూసిన వ్యూలో కానీ వైడ్ వ్యూ నుంచి చూస్తున్నాం. ఆవులు అలా నడిచి అటువైపు వెళ్ళి మళ్ళీ గడ్డి తిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఆవులు కూడా వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఈ చల్లదనాన్ని అలా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నాయి.
ఇంకా లంబసంగి వర్షాకాలంలో అయితే డిఫరెంట్ ఫీల్ అన్నమాట, డిఫరెంట్ లుక్, ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లంబసంగిలో వర్షాకాలం అయితే ఒక వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వింటర్ కూడా చాలా బాగుండిద్ది, పీక్ మంత్స్ అవడం వల్ల వెదర్ ఇంకా డ్రాప్ అయ్యి వింటర్లో మంచు, ఇంకా ఎక్కువ టూరిజం ఉండడం వల్ల యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్స్ కానీ ఎక్కువ ఉంటాయి. కానీ వర్షాకాలంలో అయితే విజువల్స్ అన్ని ఇంకొంచెం బ్రైట్ గా, ఇంకొంచెం క్లియర్ గా, పచ్చదనం కూడా ఇంకొంచెం పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇంత వర్షంలో వేడి వేడి టీ అనమాట. ఆల్రెడీ ఈ టీలో 2-3 చుక్కలు వాటర్ కూడా పడింది, కానీ పర్లేదు. టీ ఎక్కువైంది అనమాట, క్వాంటిటీ ఎక్కువైంది. చాలా మంచిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది టీ, చల్లగా చాలా ఉండాలి. ఈ చల్లని వర్షంలో ఈ వేడి టీ అయితే కరెక్ట్ కాంబో అనమాట. ఇక్కడైతే కుక్కు పిల్ల కూడా ఉంది, మనం వచ్చినప్పటి నుంచి ఇక్కడే పడుకొని ఉంది అనమాట. బయట బాగా చల్లగా ఉండడం వల్ల, చల్లని వెదర్ అవడం వల్ల ఇలా చుట్టుకొని అలా పడుకొని ఉంది. చుట్టూ ఉండడం వల్ల ఇంకొంచెం వెచ్చగా ఉంది అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే అసలు కదలట్లేదు. మనమైతే మళ్ళీ మన ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. ఇంకా తాజింగి రిజర్వాయర్ అనేది మంచి ప్లేస్ అనమాట, మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ కానీ విజిట్ చేయడానికి. ఎందుకంటే కొంచెం టైంలోనే ఒకే లొకేషన్ లో చాలా వరకు మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటాయి. వర్షం పడడం కూడా రోడ్స్ కొంచెం బురదగా ఉన్నాయి. ఇంకా మన ఫార్చ్యూనర్ ని చూస్తే తలతల మెరిసిపోతుంది అనమాట. గ్రే షైనీ కలర్ అయితే ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. అందరూ షూ కవర్ వేసుకుంటున్నారు, ఎందుకంటే ఇంత వర్షంలో కాళ్ళని బురదగా అయిపోయాయి. ఈ బురద అయిన కాల్తో ఫార్చ్యూనర్ లో ఎక్కి ఫార్చ్యూనర్ పార్టీ బయట ఆల్రెడీ బురదే, లోపల కూడా బురద చేయకూడదు. ఇక్కడైతే ఏదో హోమ్ స్టేస్ కడుతున్నారు అనుకుంటా, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తవలేదు. చూస్తుంటే మొదలుపెట్టి వర్షం పడడం వల్ల ఉండొచ్చు, మధ్యలో వదిలేశారు. కలర్ఫుల్ హట్స్ లాగా కనిపిస్తున్నాయి, అన్ని ప్రైమరీ కలర్స్ ఉన్నాయి, ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లూ. ఇంకొక వైపు ఏమో ఒక గ్లోబ్ లాగా ఏదో స్ట్రక్చర్ లాగా రౌండ్గా కనిపిస్తూ ఉన్నాయి. లంబసంగిలో ఇప్పుడిప్పుడే టూరిజం ఇంకా కొంచెం పెరుగుతూ వస్తుంది, అందుకని ఇలాంటి హోమ్ స్టేస్ కానీ రెస్టారెంట్స్, హోటల్స్ కానీ కడుతూ ఉంటారు. ఇంకా లంబసంగి గురించి, అరకు వ్యాలీ గురించి ఇంకో విషయం చెప్పాలంటే, వర్షాకాలంలో మెయిన్లీ వర్షాకాలంలో వస్తే వేరే వెహికల్స్ ఏమీ కనిపించవు. ఎందుకంటే ఇది సీజన్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ టూరిజం ఈ మంత్స్లో ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూసినా సరే ఓన్లీ ఫార్చ్యూనర్ కనిపిస్తుంది మాకు రోడ్లో, ఓన్లీ మేము మాత్రమే కనిపిస్తున్నాం. ఇంకా అప్పుడప్పుడు విలేజ్ వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారే తప్ప వేరే వెహికల్స్ ఏమీ లేవన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళకపోయినా, డెస్టినేషన్కి వెళ్ళకపోయినా సరే మనం వెళ్ళే దారి మొత్తం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఈ రోడ్స్ మొత్తం ఖాళీగా, చుట్టుపక్కల అమేజింగ్ సీనరీస్ కనిపిస్తూ ఉంటాయి. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం పడుతూ కొంచెం మబ్బులు పట్టి నేచర్కి మొత్తం ఒక ఫిల్టర్ అప్లై చేసినట్టు కనిపిస్తుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ వర్షం కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడైతే వర్షం అయితే ఇంకా జోరుగా పడుతుంది, మనకి విజువల్ ముందు ఏముందో కూడా సరిగ్గా కనపట్లేదు. అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. మనమైతే ఏదో ఒక చిన్న విలేజ్ గుండా వెళ్తూ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇదన్నమాట ఈ రోజు మన జర్నీ. ఈ రోజు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.